అపూర్వ జరిగిందంతా మనసులో పెట్టుకొని, ఇదంతా కేపీ గాడి వల్లే. కేపీ చేబట్టి ఇప్పుడు నన్ను బావ కొట్టాడు. కేపీ, నీ సంగతి నేను చూస్తానురా. వెంటనే కేపీ సోఫాలో కూర్చొని భూమికి కాల్ చేస్తూ ఉంటాడు. అమ్మా భూమి, ఏంటి మామయ్య, నేను నీకు నిద్ర పట్టని ఒక తీపి కబురు చెప్పమంటావమ్మా? అయినా మనకేముంది మామయ్య తీపి కబురు, ఇప్పుడు నేను చెప్తే ఎగిరి గంతేస్తావమ్మా. ఏంటి మామయ్య? అంటే మీ నాన్న నిన్ను కూతురుగా అంగీకరిస్తున్నాడమ్మా. ఏంటి, మా నాన్న నన్ను కూతురుగా అంగీకరిస్తున్నాడా? అవునమ్మా. అదే కాదు, గగన్ని కూడా అల్లుడుగా అంగీకరిస్తా అని నాకు మాట ఇచ్చాడమ్మా. అయినా ఇదంతా ఎలా చేసావు మామయ్య అని భూమి అడగగానే ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ మామయ్య అని సంతోషంగా కాల్ కట్ చేస్తూ ఉంటుంది. కేపీ భూమి మాట్లాడుకున్న మాటలన్నీ అపూర్వ చాటుగా వింటుంది. ఏంటి, బావా ఆ భూమిని కూతురుగా అంగీకరిస్తున్నాడా? అంతేకాకుండా అల్లుడుగా కూడా అంగీకరిస్తున్నాడా? అయినా బావా ఆ గగన్ని అల్లుడుగా ఎందుకు అంగీకరిస్తుంటాడు అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, నువ్వు నన్ను ఏమానంటే ఒక మాట అడగాల అని అపూర్వ చెప్పగానే, ఏంటపూర్వ ఏంటి అని అడగగానే, అంటే నువ్వు ఆ భూమిని కూతురుగా అంగీకరిస్తున్నావా బావా? అంతేకాకుండా ఆ గగన్ని కూడా అల్లుడుగా అంగీకరిస్తున్నావంట కదా? అంటే అపూర్వ, కేపీ నేనే చంపానని నా చెల్లెలకు చెప్పలేదు కదా. అందుకే నేను కేపీకి ఏం కావాలో అడిగితే కేపీ కూతురుగా అల్లుడుగా అంగీకరించమని చెప్పాడు. అందుకే అని నేను ఇలా చేశాను అపూర్వ. అంతేనా బావా? ఇంతసేపేమో ఆ గగన్ గాడు భద్రశత్రువు అని మాట్లాడావు, ఇప్పుడేమో అల్లుడుగా అంగీకరిస్తున్నావేంటి బావా? నా చెల్లెలి కోసం ఏమైనా చేస్తా అపూర్వ. అరే కేపీ, నువ్వు వాళ్ళిద్దరినీ కలపాలని ఇలా చేస్తావరా అని మనసులో అపూర్వ అనుకుంటుంది. ఇక వెంటనే, బావా అంతా నీ ఇష్టం బావా అని సంతోషంగా ఉన్నట్టు బయటికి వెళ్తుంది. ఇక వెంటనే గోరింటకు కూడా జరిగిందంతా చెప్తుంది. అమ్మి, ఒకవేళ ఆ అల్లుడు భూమిని కూతురుగా అంగీకరిస్తాడా? అప్పుడు అది ఇక్కడనే ట్విస్ట్ వేస్తుంది. అప్పుడు నీ బండారం మొత్తం బయట పెడుతుంది కదా మే. పిన్ని, నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా? అంటే జరిగేదే చెప్తున్నా కదా పిన్ని, నువ్వు కోసేపు మౌనంగా నిల్చో అని అపూర్వ చెప్తుంది. సరే అమ్మే అని ఇక గోరింటకు కూడా కూర్చొని ఉంటుంది. మరోవైపు గగన్ కళ్ళు మండుతున్నాయని కళ్ళ మీద కాటన్ పెట్టుకొని పడుకొని ఉంటాడు. ఇక వెంటనే భూమి శారదకు కూడా చెప్తుంది. ఇక జరిగిందంతా చెప్పగానే శారద కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అతయ్య, నేను వెళ్ళి పడుకుంటున్నాను, మీరు కూడా పడుకోండి అని చెప్పగానే ఇక వెంటనే భూమి బెడ్రూమ్లోకి వచ్చి పడుకొని ఉంటుంది. ఇక గగన్ని చూసి, ఎంత ముద్దుగున్నవేంట్రా మొగడా, అయినా కళ్ళు మండుతున్నాయని ఆ కాటన్ పెట్టుకొని పడుకున్నావా? నేను ముద్దులిస్తే అదంతా పోతుంది కదా అని కళ్ళ మీద ముద్దు పెడుతూనే ఉండగా అప్పుడే గగన్ లేచి చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు భూమి? అంటే బావా నీకు కళ్ళు మండుతున్నాయి కదా, కళ్ళు మండకుండా చేస్తున్నాను, నువ్వు ఏం చేయడం అక్కర్లేదు కానీ నువ్వు పడుకోపో అని కోపంగా చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా పక్కకెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక మార్నింగ్ అందరూ గుడికి వెళ్దామని వెళ్తూ ఉండగా ఇక అప్పుడే గగన్ కారు తీస్తూ ఉండగా అప్పుడే శరత్చంద్ర అపూర్వ పూలు పళ్ళు అన్నీ పట్టుకొని వస్తూ ఉంటారు. అప్పుడే ఇక గగన్, మీరంతా ఎందుకు వచ్చారు అని కోపంగా అడగగానే, అంటే నీకు మా అమ్మాయికి శోభనం ఏర్పాటు చేద్దామని వచ్చాము. ఈ విషయం ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఘన స్వాగతం ఏర్పాటు చేసేవాళ్ళం. నన్ను నా భూమిని మొదటి కార్యక్రమంతో తీసుకొని వెళ్ళడానికి అత్తయ్య మామయ్య వచ్చారు అని గగన్ చెప్పడంతో ఇక భూమి శారద అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, మారిపోయాడా అని శారద చెప్పగానే, లేదత్తయ్య, ఏదో చేస్తాడు, లాస్ట్ వరకు ఏదో తీస్తాడు మా అత్తయ్య, నాకెందుకో టెన్షన్గా అనిపిస్తుంది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో భూమి, మీ నాన్నను అదే మామయ్యను లోపలికి తీసుకొని వెళ్ళు భూమి అని చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా డౌట్గా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక
లోపలికి వెళ్ళాక ఇక భూమి కాఫీ కూడా తీసుకొని రా అని చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా శారద ఇద్దరు కలిసి కాఫీ తీసుకొని వస్తారు. ఇక సంతోషంగా ఉంటారు. అప్పుడే భూమి అలానే సంతోషంగా నవ్వుతూ ఉంటుంటే ఇక అప్పుడే గగన్, ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు అని లేపగానే, అయ్యో ఇదంతా కలనా, నిజం అనుకున్నాను. ఏంటి ఏంటి కల అంటున్నావు, ఏమైంది అని చెప్పగానే, ఏంలే బావా, అయినా నీకు చెప్పినా అర్థం కాదులే అని చెప్పి ఇక వెంటనే లేచి మొహం కడుక్కొని ఉంటుంది. ఇక "హ్మ్, ఇది నిజమైతే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే శారద కూడా వస్తుంది. ఏంటమ్మా, నువ్వే మాట్లాడుకున్నావేంటి? లేదత్తయ్య, నాకు ఒక కల పడింది. నాకు ఇలా పడ్డది అని శారదకు చెప్పగానే, "హ్మ్. అదంతా కలలోనే ఉంటుందమ్మా. నిజంగా అలా కాదులే" అని చెప్పగానే ఇక అప్పుడే ఇక గుడికి వెళ్తూ ఉండగా ఇక శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కలిసి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ చూసి, "ఏయ్ మీరంతా ఎందుకు వచ్చారు? వెళ్ళండి" అని కోపంగా చెప్పగానే, ఏంటమ్మా భూమి, అల్లుడు గారు అలా అంటున్నారేంటి? అల్లుడు గారికి నువ్వైనా చెప్పొచ్చు కదా! మీ నాన్నను కూడా అలా అంటున్నారేంటమ్మా అని చెప్పగానే, ఎవరికి నాన్న, ఎందుకు నాన్న అని గగన్ చెప్పగానే ఇక భూమి మాత్రం అలానే మౌనంగా నిల్చొని ఉంటుంది. మీ నాన్న కోసం కూడా మాట్లాడలేవమ్మా? అపూర్వ, ఏం నాటకం ఆడుతున్నావే? ఛాన్స్ వచ్చిందని లొడ లొడ మాట్లాడుతున్నావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. రా బావా, భూమి మన బిడ్డే, మన సపోర్ట్ లేకుంటే ఇక మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాంలే అని ఇక అపూర్వ శరత్చంద్రను తీసుకొని వెళ్తూ ఉంటుంది. శరత్చంద్ర కేపీ దగ్గరికి వెళ్ళి, కేపీ, నేను భూమిని, గగన్ని ఇద్దరిని కూతురుగా, అల్లుడుగా అంగీకరించాను. కానీ వాళ్ళే నన్ను అంగీకరిస్తలేరు. నేను ఇంటికి వెళ్ళినా కూడా నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు. ఇక్కడి నుంచి వాళ్లకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పగానే ఇక కేపీ కూడా మౌనంగా నిల్చొని ఉంటాడు. ఇక వెంటనే భూమి కూడా చెప్పగానే ఇక అప్పుడే బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.